వీడి స్టేట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచంలో సామాజిక సాధికార బస్సు యాత్ర ఉత్తర నియోజకవర్గంలో అడుగడుగున అపూర్వ స్పందన. ఏఈలో తొలి దళిత మహిళా వీసీకి అవమానం. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మండిపాటు. సహజ సిద్ధమైన వనరులను ఉపయోగించుకోవాలి. నేచురల్ లివింగ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ప్రారంభించిన మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు వెల్లడి. అంగరంగ వైభవంగా కనక మహాలక్ష్మి రథయాత్ర. అమ్మవారి దర్శనానికై పోటెత్తిన భక్తులు. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా కనక మహాలక్ష్మి అమ్మవారి రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. దత్తత దేవాలయమైన అంబికాబాద్ రామాలయం నుంచి రథయాత్ర ప్రారంభమైంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళాకారుల పులివేషాలు, కోలాటాలు, తప్పెటగుళ్ళు, కాళీమాత నృత్యాలు ప్రదర్శిస్తూ ఉండగా కలశాలతోని మహిళలు ముందు నడుస్తూ ఉండగా రథం కదిలింది. పుష్పాలతోని తీర్చిదిద్దిన రథం పైన సుందరంగా ముస్తాబు చేసిన అమ్మవారి ప్రతిమను సాయంత్రం 4 గంటల సమయంలో ప్రతిష్ఠింపచేశారు. 5:30 ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఈవో కె శిరీష, ఏఈఓ కె తిరుమలేశ్వరరావు, ఈఈ సిహెచ్వి రమణ, ఏఈ సూర్యనారాయణమూర్తి, ఉత్సవ కమిటీ సభ్యులు రథాన్ని లాగారు. అక్కడి నుంచి జగదంబ కూడలి, సూపర్ బజార్, మెయిన్ రోడ్డు, పూర్ణ మార్కెట్, కొత్త రోడ్డు మీదుగా బురుజుపేటలోని ఆలయానికి రథయాత్ర చేరుకుంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో లక్కీ డ్రాలు ఉత్సవంగా సాగాయి. పండుగలు, వేడుకల సందర్భంగా ఫెస్టివ్ లక్కీ డ్రాను నిర్వహిస్తున్నారు. 3వ వారం లక్కీ డ్రాలో విజేతలకు బహుమతులు అందించారు. సుమారు 2 కోట్ల విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా జగదాంబ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ మాట్లాడారు. ఈ నెలలో ఇది 3వ లక్కీ డ్రాని నిర్వహించనున్నామని చెప్పారు. చివరి వారం సంక్రాంతి రోజున రాత్రి 9 గంటలకు కస్టమర్ల సమక్షంలో వారి చేత డ్రా తీసి విజేతల పేర్లు ప్రకటించడం జరుగుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మాత్రమే కొనుగోలు చేసేవారు ప్రతి ₹500 కొనుగోలు పైన ఒక లక్కీ డ్రా కూపన్ పొందగలరని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అదృష్ట విజేతలుగా నిలవాలని కోరారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జగదాంబ సెంటర్లో మనకి నూతన సంవత్సరం, ముందుగా కస్టమర్లందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సర సంక్రాంతి వేడుకల సందర్భంగా మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ప్రతి ₹500 కూపన్పై మన వస్త్రాల కొనుగోలుపై ఒక కూపన్ ఇవ్వబడుతుంది. ఈ కూపన్లో మనకి లక్కీ డ్రా, వీక్లీ లక్కీ డ్రా, బంపర్ లక్కీ డ్రా తీపడిను ప్రతి వారం 80 మందిని లక్కీ విజేతలుగా ప్రకటించబడతారు. మొదటి 20 మందికి టీవీలు, 20 మందికి 100 గ్రామ్స్ సిల్వర్ గ్లాసెస్, 20 మెంబర్స్కి అల్ట్రా వెట్ గ్రైండర్స్, 20 మెంబర్స్కి ఫైర్ బోల్ట్ వాచెస్ కూడా ఇవ్వబడతాయి. అలాగే 15వ తారీఖున తీసే లక్కీ డ్రాలో 83 మందిని విజేతలుగా ప్రకటించబడతాయి. ముగ్గురికి ఆల్టో K10 కార్లు గిఫ్ట్లుగా ఇవ్వబడును. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మా కస్టమర్లందరినీ మేము కోరుకుంటున్నాం. నా పేరు అప్పాజీ, మాది వైజాగ్, మాది సీతంపేట. అయితే మేము ఇక్కడ సుమారు ఇది షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన కానీ మేము ఇక్కడే వస్తుంటాం. అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి, మంచి కలర్స్ ఉంటాయి, మంచి డిజైన్స్ ఉంటున్నాయి, చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది, డిస్కౌంట్స్ ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో కూపన్స్ కూడా పెట్టారు. చాలా డ్రాస్ వచ్చాయి చాలామందికి. నాకైతే రాలేదు కానీ చాలామందికి వచ్చాయి. సో చాలా అద్భుతంగా నడుస్తుందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటే మరి చూడక్కర్లేదండి, అన్ని విధాలు కూడా చాలా బాగుందండి. వైజాగ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మహిళా విభాగపు ఆధ్వర్యంలో నిర్వహించిన నేచురల్ లివింగ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ను మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రారంభించారు. బీచ్ రోడ్లోని ఓ హోటల్లో నిర్వహించిన ఎగ్జిబిషన్కు గాను ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సహజ సిద్ధంగా లభ్యమయ్యే వనరులను ఉపయోగించుకోవాలని అన్నారు. కృత్రిమంగా రసాయన పదార్థాలను వాడకుండా ప్రకృతి సిద్ధమైనటువంటి వస్తువులను ప్రజలు వినియోగించడం పెరుగుతోందని అన్నారు. ఇటువంటి ఎగ్జిబిషన్లు మరింత దోహదపడే
ఉపయోగపడేలా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించి వాటి వినియోగం పెంపొందించేందుకు కృషి చేసిన వైజాగ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వాహకులను అభినందించారు. మన పురాతన కాలం నుంచి లభ్యమైనటువంటి చిరుధాన్యాలు, జొన్నలు, సజ్జలు, రాగుల పట్ల ప్రజలు మక్కువ చూపుతున్నారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితిలో వివిధ వ్యాధులతో సతమతమవుతున్న వారికి ఇటువంటి చిరుధాన్యాల వాడకంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని అన్నారు. ఈరోజు విశాఖపట్నంలో వైజాగ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మహిళా విభాగం వారు నిర్వహిస్తున్నటువంటి ఈ న్యాచురల్ లివింగ్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సమాజంలో సహజ సిద్ధంగా లభ్యమయ్యే వనరుల ఉపయోగం చేసుకోవడం, కృత్రిమంగా రసాయనిక పదార్థాలతో తయారు చేసిన వస్తువులను వాడకుండా ప్రకృతి సిద్ధమైనటువంటి వస్తువుల్ని వినియోగించాలనేటువంటి ఆకాంక్ష ప్రజల్లో బాగా పెరుగుతుంది. అటువంటి ఆకాంక్షను నెరవేర్చడానికి ఆ ఉత్పత్తులను ఎవరెవరు తయారు చేస్తున్నారో వారిని అందరినీ ఈ ఎగ్జిబిషన్కి ఆహ్వానించి ఇక్కడ ప్రదర్శింపజేసి ప్రజలకు వాటి పట్ల అవగాహన కల్పించి వాటి వినియోగాన్ని పెంచేందుకు వైజాగ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మహిళా విభాగం వారు చేస్తున్నటువంటి యొక్క కృషిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇవాళ మనకి సహజ సిద్ధంగా ఎప్పటి నుంచో మన పురాతన కాలం నుంచి మనకి లభ్యమయ్యేటువంటి చిరుధాన్యాలు, జొన్నలు, సజ్జలు, రాగులు, అటువంటి పదార్థాల యొక్క వినియోగం పట్ల ప్రజలు ఇవాళ మక్కువ చూపుతున్నారు. ప్రజలు ఇవాళ పడుతున్నటువంటి యొక్క వివిధ వ్యాధుల బారి నుండి రక్షించబడాలంటే కూడా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కూడా ఇటువంటి చిరుధాన్యాల యొక్క వినియోగం అవసరమవుతుంది. కాబట్టి వాటితో ఏ విధమైనటువంటి బండారాలు మనం తయారు చేసుకోవచ్చు, వాటిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు, వాటి ద్వారా తయారైనటువంటి అనేకమైన రకాల పదార్థాలను కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో ఉంచారు. వీటన్నిటి పట్ల ప్రజలు అవగాహన పెంచుకొని సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా మనకి లభ్యమైన పదార్థాల యొక్క వినియోగాన్ని పెంచాలని చెప్పి, ఇవి తయారు చేసే వారిని ప్రజలు ప్రోత్సహించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని వారికి పెద్దపీట వేస్తూనే మరోప్రక్క ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తొలి దళిత మహిళ బీసీ ఆచార్య సమతకు తీరని అవమానం జరిగిందని చెప్పారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోని ఆయన మాట్లాడారు. నవంబర్ 24వ తేదీన సమత ఇన్ఛార్జ్ బీసీగా ప్రసాద్ రెడ్డి స్థానంలో నియమితులయ్యారని అన్నారు. అప్పటి నుంచి రిజిస్ట్రార్ ఎం జేమ్స్ స్టెఫెన్ నేతృత్వంలో ప్రసాద్ రెడ్డి వర్గం ఆమెను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని చెప్పారు. వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జిగా పనిచేసిన విజయసాయిరెడ్డికి కుడి భుజంగా వ్యవహరించిన అప్పటి వీసీ ప్రసాద్ రెడ్డి ఏయును వైసీపీ ఆఫీసుగా మార్చారని అన్నారు. విజయసాయిరెడ్డి మద్దతుతో ఆయన నిబంధనలకు విరుద్ధంగా నియంత్రణలా చెలరేగిపోతున్నారంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలోని ప్రాంతీయ సమన్వయకర్త త్రివేణి, పోతు వెంకట ప్రసాద్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఫెస్టివల్ జరుగుతూ ఉంటే ఇదొక జాతీయ ప్రోగ్రాం. ఇది కనీసం ప్రోగ్రాం నిర్వహణ కోసం కానీ, ఆ ప్రోగ్రాం ప్రారంభోత్సవానికి కానీ ఎందుకు ఎవరు పిలవకుండా అంత దారుణంగా మీరు అవమానిస్తూ ఉన్నారు? మీరా దళితుల పట్ల మీరు ప్రేమానురాగా చూపిస్తూ ఉంటుంది, దళితులకు అండకాస్తూ ఉంటుంది, దళితులకు మేము ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి, ఈ జగన్ ఒక దళిత ద్రోహి అని చెప్పి జనసేన పార్టీ చెప్తా ఉంది. దళితుల పట్ల ఎందుకు మీ వివక్షత? దళితులని మీరు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమే మీరు ఎవరు వాడుకుంటున్నారు తప్ప అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా వారికి ఉన్నటువంటి హక్కుల ప్రకారంగా వారికి ఇవ్వాల్సిన గౌరవం, వారికి ఇవ్వాల్సిన హక్కులు మీరు హరింపజేసి మీ సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ షాడో బీసీగా ఉంది ఇవాళ ప్రసాద్ రెడ్డి దారుణంగా ఇవాళ అన్యాయంగా దళిత మహిళల పట్ల తన అనుచరుడైనటువంటి రిజిస్ట్రార్ స్టీఫెన్ ని దొడ్డిదారులో విశ్వవిద్యాలయంలో నియమింపజేసి ఇవాళ దళిత వేసి మహిళ కన్నీరు పెట్టుకునే స్థాయికి ఇవాళ మీరు తీసుకొచ్చారంటే ఆ యొక్క ఆడబిడ్డ కన్నీరు మీకు ఉసురు తగల తప్పదు. ఆవిడ చేయాల్సిన బాధ్యతలు అప్పగించకుండా ఎప్పటికప్పుడు ఆవిడ అనగదొక్కుతూ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న కాలంలో చూస్తుంటే అప్పుడులో అంబేద్కర్ గారి కాలంలో ప్రత్యక్షంగా ఉండే కుల వివక్ష ఇప్పుడు పరోక్షంగా చూపిస్తున్నారు.
ఎలా తయారయ్యారంటే నాయకులు అవనియండి, చట్టసభల్లో మాట్లాడటానికి, పొలిటికల్గా స్పీచ్లు ఇచ్చి ఒకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వటానికి ముందుగా మాట్లాడేది అంబేద్కర్ రాజ్యాంగం, అంబేద్కర్ గారు, దళితులు, దళిత మహిళలు, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. కానీ ఇచ్చిన వాళ్ళకి గుర్తింపు ఇచ్చి ఒక మహిళకి ఇచ్చారంటే మీరు బయటికి చెప్పుకోవడానికి ఎలా అంటే మేము మహిళల పట్ల లేకపోతే ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద మేము ఈ ప్రభుత్వంలో వాళ్ళకి పెద్దపీట వేసామని ఒక ఏంటంటే కంటి తుడుపు మాటగా చెప్పుకోవడానికి మాత్రమే ఆ మహిళకి పోస్ట్ ఇచ్చినట్టు ఉంది. మీరు చేసే కార్యక్రమాలు ఇవి చాలా దారుణం ఉన్నాయి. ఇలాంటివి కానీ ఖండించకపోతే మేమేంటంటే సంఘం తరపు నుంచి, ఎస్సీ ఎస్టీ సంఘం తరపు నుంచి డెఫినెట్గా మీపై యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అభివృద్ధి సంక్షేమం కోసం దేశంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్ ఒక్కరేనంటూ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 41వ రోజు వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు గాను జనం ఉప్పెన్లా తరలివచ్చారు. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతూ నీరాజనాలు పలికారు. మాధవధార నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీని చేపట్టారు. వేలాది బైక్లతోని సామాజిక సాధికార బస్సు యాత్ర కైలాసపురం వద్ద ఇనార్బిట్ మాల్ స్థలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకుంది. ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డితో పాటుగా విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కోలా గురువులు, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మంత్రి మేరుగు నాగార్జున, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ విప్ కర్ణం ధర్మశ్రీ, వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర, గ్రేటర్ విశాఖ మేయర్ హరివెంకట కుమారి, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు హాజరై సభను ఉద్దేశించి వారంతా మాట్లాడారు. ఈరోజు సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఈరోజు మనకి ఏదైతే అంబేద్కర్ కానీ, మన జాతిపిత మహాత్మా గాంధీ, జ్యోతిరావు పూలే ఇటువంటి పెద్ద నాయకులందరూ కూడా అప్పట్లో సామాజికంగా వెనుకబడిన వారికి అందరికీ కూడా సముచితమైన న్యాయం చేయాలని ఎంతో కంకణం కట్టుకునేవారు. దాన్ని ఈ రోజున మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సాధికార రూపంలో వెనుకబడిన వర్గాల వారందరికీ కూడా సముచితమైన స్థానం కల్పించి ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా ఈరోజు ఉన్నతంగా తీర్చిదిద్దారంటే అది ఒక్క మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని నేను ఈ సభా వేదికగా కూడా తెలియజేస్తున్నాను. గతంలో ఎన్నో పాలనలు మనం చూసాము, కానీ వాళ్ళందరూ కూడా మనం అందరినీ ఒక బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ ఒక ఓట్ బ్యాంక్ గానే ఉపయోగించుకున్నారు తప్పితే మనకి ఎటువంటి న్యాయం కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్వతంత్ర భారతదేశంలో దేశ చరిత్రలో ఎందరో మహనీయులు, మహాత్ములు కలలు కన్న కళల సాకారానికై తాడిత పీడిత ప్రధాని యొక్క అభ్యున్నతి కోసం ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల యొక్క ఆ వర్గాల్లో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడం ద్వారా మాత్రమే ఈ సమాజంలో సమాజాన్ని స్థాపించగలుగుతామని జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగానికి పూర్తిగా విలువనిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనాధారాన్ని అమలు చేస్తూ ఈరోజు ఈ దేశ చరిత్రలో గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి విధంగా అన్ని రంగాల్లోని కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి పెద్దపీట వేసి వారికి అన్ని రంగాల్లోని కూడా 50% రిజర్వేషన్ కల్పించడంతో పాటు ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న దేవాలయ కమిటీల దగ్గర నుంచి పంచాయతీల వరకు, పంచాయతీ దగ్గర నుంచి మండల పరిషత్తుల వరకు, జిల్లా పరిషత్తుల వరకు, నగర కార్పొరేషన్ల వరకు, రాష్ట్ర కేబినెట్ వరకు కూడా అన్ని రంగాల్లోని కూడా వెనుకబడిన వర్గాల వారికి ఆర్థిక స్వాతంత్రాన్ని, రాజ్యాధికారాన్ని ఈరోజు జగన్మోహన్. మాజీ మేయర్, పార్లమెంటు సభ్యులు స్వర్గీయ సబ్బం హరి ఆశయాలకు అనుగుణంగా పనిచేసేందుకు గాను తామంతా సిద్ధంగా ఉన్నాము అంటూ నేషనల్ క్రికెట్ ప్లేయర్స్ ఎక్స్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ వివిఎస్ కమలాకర్ రావు తెలిపారు. శంకరమఠం రోడ్డు వద్ద ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేసే పార్టీలను ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ విధి విధానాలతో ముందుకు సాగుతామని అన్నారు. ముఖ్యంగా భీమిలి ఉత్తర నియోజకవర్గంలో కేటాయించిన అభ్యర్థులకు తమ మద్దతు లభిస్తోందని అన్నారు. విద్యావంతులు, మేధావులు ఆలోచించి సమర్థవంతమైన వ్యక్తికి ఓటు వేయాలని అభ్యర్థించారు. రాష్ట్ర అభివృద్ధికి, ఉన్నతికి కృషి చేసే నాయకులను గెలిపించుకుని తీరుతామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. అనంతరం స్వర్గీయ సబ్బంహరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. విశాఖపట్నం ఈరోజు ఎంత చక్కగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలతో కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంది అంటే ప్రతి ఒక్కరు కూడా సబ్బంహరి గారి పేరు చెప్పుకుంటాం మనం. సో ఆ టైంలో నాకు అనిపించింది ఆయన తీసుకునే డెసిషన్ ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి
అప్పుడు నేను డ్రాప్ అయినప్పుడు నన్ను ఎవరైతే ఒక ఎమ్మెల్యేగా చూద్దాం అనుకున్నారో వాళ్ళని కన్విన్స్ చేయడానికి నాకు చాలా కష్టమైంది. బట్ స్టిల్ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్టేట్ డెవలప్ అవ్వాలి, మంచి లీడర్ రావాలని చెప్పి మేము అందరం సాక్రిఫైస్ చేసి అప్పుడు టీడీపీ బీజేపీ అలయన్స్లో విష్ణుకుమార్ రాజు గారికి సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన మంచి మెజారిటీతో ఎమ్మెల్యే అయ్యారు. సో ఆ రోజు నాకు సబ్బం గారు ఒక మాట ఇచ్చారు, నాన్న నీ పొలిటికల్ కెరియర్ అంతా కూడా నేను చూసుకుంటాను, నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు, నీ ఈ సాక్రిఫైస్ చాలా చాలా గొప్పదవుతుంది అని చెప్పి ఆ రోజు నుంచి కూడా సబ్బం గారితో నేను కలిసి వర్క్ చేయడం జరిగింది. 2014 తర్వాత ఆయన దగ్గర నేను కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎందుకంటే ఆయన మీ అందరికీ తెలుసు, ఎంతో పెద్ద లీడర్, ఒక సక్సెస్ఫుల్ లీడర్, ఒక కామన్ లీడర్, ఒక ఎలక్షన్ అంటే ఒక ఓట్ బ్యాంకింగ్, స్పెషల్ ఓట్ బ్యాంకింగ్ కలిగిన వ్యక్తి సబ్బం గారు. ఆయన స్పీచ్లతో అవనియండి, ఆయన మాటలతో అవనియండి, ఆయన లీడర్షిప్తో అవనియండి, ఎవరు వస్తే బాగుంటుంది, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని ఎలక్షన్స్లో స్పీచ్లు ఇచ్చిన బట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతోమంది ఓట్లు వేసేవారు, అలాగే గెలిపించేవారు. 2017లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు సబ్బం గారు ఎట్టి పరిస్థితుల్లో మనం ఎమ్మెల్సీ మాధవ్ గారిని గెలిపించాలి, ఎందుకంటే ఆయన ఫాదర్ కూడా చాలా డిసిప్లిన్డ్ క్యారెక్టర్ ఉన్న లీడర్ పివి చలపతిరావు గారు అని చెప్పిన తర్వాత మాధవ్ గారిని అలాగే మేమందరం కష్టపడి గ్రాడ్యుయేట్స్ అందరం కూడా దగ్గరుండి, మేమే కాదు మేము గ్రాడ్యుయేషన్ చేసి మాకెవరైతే టీచింగ్ చేసిన టీచర్స్తో కూడా మేము మాధవ్ గారికి ఓట్లు వేయించి మాధవ్ గారిని గెలిపించడం జరిగింది. గుండెను రోగాల బారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ వ్యాయామాలు చేస్తూ ఉండాలని పలువురు సూచించారు. పల్లా కార్తిక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుండెను కాపాడుకుందాం అనే నినాదంతో గాజువాకలోని 3K మారథాన్ నిర్వహించారు. పాత గాజువాక 60 అడుగుల రోడ్డులోని యశోద పాఠశాల నుంచి ప్రారంభమై సినిమా హాలు కూడలి, కొత్త గాజువాక పెట్రోల్ బంక్ వరకు తిరిగి మరల పాత గాజువాక వరకు మారథాన్ను నిర్వహించారు. యువత, స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలు, వివిధ పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులు వేలాదిగా తరలివచ్చి నినాదాలతో హోరెత్తించారు. ట్రస్ట్ అధ్యక్షుడు పల్లా కార్తీక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఉదయం వ్యాయామం తప్పనిసరని సూచించారు. నడక, పరుగులు తీస్తూ వ్యాయామం పేరిట శ్రమ పడుతున్నట్లయితే గుండెను కాపాడుకున్నట్లవుతుందని పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు గాను తాము చేసిన చిన్న ప్రయత్నానికి విశేష స్పందన లభించింది అని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఇంటా మొక్కలు నాటాలనే నినాదంతో త్వరలో మరో కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. చిన్నారుల దగ్గర నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న వారంతా స్వచ్ఛందంగా నడకలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా నడకలో పాల్గొన్న వారికి టీ-షర్ట్లు, టోపీలు అందజేశారు. విద్యార్థులను అభినందిస్తూ సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే కార్డియో వాస్కులర్ డిసీజ్, చాలామందికి హార్ట్ స్ట్రోక్స్ 25 to 30 years వస్తుంది డ్యూ టు సెడెంటరీ లైఫ్, ఎక్సెసివ్ స్ట్రెస్ వల్ల వస్తుంది. సో దీనికి ప్రివెన్షన్ అనేది పక్కన పెడితే లైఫ్ స్టైల్ చేంజ్ చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ లెవెల్లోనే ఒక 270 to 1 lakhలోని 272 మెంబర్స్కి వస్తే ఇండియాలోని అవుట్ ఆఫ్ 1 lakhలో 252 అలాగ వస్తుంది. అంటే హార్ట్ స్ట్రోక్స్ అనేది ఇండియాలోనే ఎక్కువ పెరిగిపోతుంది. డయాబెటీస్, ఒబెసిటీ, బ్లడ్లో ఉన్న కంట్రోల్ కూడా లేదు, బ్లడ్ కంట్రోల్ కూడా లేదు. సో దీనికి ఏం చేస్తున్నామంటే మనం ప్లాన్ ఏం చేస్తున్నామంటే వాకింగ్ అనేది మెయిన్ స్ట్రెస్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మనం వాకింగ్ అనేది మొత్తం యూత్ ద్వారా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం. దీనికి మెయిన్ థీమ్ ఏంటంటే స్ట్రెస్ లెవెల్ తగ్గించడానికి ప్రివెన్షన్ అనేది మనకు అవ్వదు, కానీ ఇట్ విల్ రెడ్యూస్ ద రిస్క్ ఫ్యాక్టర్ రెడ్యూస్ చేయడానికి ఇది మెయిన్ ఈవెంట్. కానీ మ్యారథాన్ కూడా ఎందుకు పెట్టామంటే ఇప్పుడు బీచ్ రోడ్లోని అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉండేది, కానీ గాజువాక్లోని ఇది ఫస్ట్ అవేర్నెస్ క్యాంప్. అందుకని చెప్పేసి ఒక్క పిలుపు నుంచి ఇన్ని మంది వచ్చారు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే కాలంలోని ద బెస్ట్ ప్రోగ్రామ్స్ చేస్తాం. నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్ అంటే గ్రీన్ రెవల్యూషన్, అది 1 lakh మొక్కలు అనేది ప్రతి ఒక్కరికి కూడా మేము ఇస్తాం. ఖచ్చితంగా నెక్స్ట్ 2024లో ప్రోగ్రామ్ మాత్రం ఇంకా దీనికంటే ట్రిపుల్ తీసుకెళ్తాం జనాలు. అండ్ స్టేట్లో ఉన్న ఈ ఈవెంట్ ఇప్పటికి వచ్చిన ఈ గాజువాక స్పందన ఎక్కడ రాలేదు. నెక్స్ట్ రాబోయేది మాత్రం మొత్తం స్టేట్ అంతా కూడా గాజువాకం చూసి నేర్చుకుంటుంది మన ఆంధ్రప్రదేశ్. దానికి మా టీం అందరూ కూడా బాగా కృషి చేస్తాం.
పన్ను చెల్లింపుదారుల జాతి నిర్మాతలని ఆదాయపు పన్నుల శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ జవహర్ అర్చన చౌదరి అన్నారు. బీచ్ రోడ్లో ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో ట్యాక్స్ పేయర్ హబ్ పేరుతో ప్రత్యేక సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అర్జున్ చౌదరి మాట్లాడుతూ ట్యాక్స్ పేయర్ హబ్ను దేశంలోని 7 నగరాల్లో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఏపీ తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్, ఆదాయపు పన్నుల శాఖ అధికారులు మిదాలి మధుస్మిత, ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎం భూపాలరెడ్డి, ఏకే మహాపాత్ర, రాజు కుమార్ సింగ్, శ్రీనివాసరావు, మధుసూదన్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. The CCIT region of Visakhapatnam comprises of the erstwhile districts of Srikakulam, Vijayanagaram, East Godavari and West Godavari. This region is one of the largest producer of rice, jaggery and occupies a place of importance in the export of seafood products to different countries. There are several public sector undertakings located in the city such as Rashtriya Ispat Nigam Limited, Bharat Heavy Plates and Vessels, Hindustan Shipyard Limited, Visakhapatnam Port Trust, Hindustan Petroleum and headquarters of the Eastern Naval Command is located in the city. Apart from the contribution of the manufacturing sector towards direct taxes, there is substantial contribution by the salaried class from the above mentioned public sector undertakings. In the previous years, we have conducted several outreach programs in the region in which awareness was created regarding the duties and responsibilities of citizens towards payment of due tax by the due dates. As we say these days, हर एक आयकर दाता देश निर्माता, आपके पैसे से देश आगे बढ़ता है. Every penny that every taxpayer gives, we are growing fast and we are developing the nation. Therefore, we thought that we should come to a stage where rather than the taxpayers, especially in tier 2 and tier 3 cities, ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో లక్కీ డ్రాలు కస్టమర్లను కనువిందు చేశాయి. పండుగల వేడుకల సందర్భంగా ఫెస్టివ్ లక్కీ డ్రాను నిర్వహించారు. ఈ పండుగల్లో నిర్వహించే బంపర్ ఆఫర్ల ద్వారా విజేతలకు విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా జగదాంబ ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ మేనేజర్ చిదంబరం మాట్లాడారు. 3వ వారం లక్కీ డ్రాలో విజేతలకు బహుమతులు అందించామని చెప్పారు. విజేతలు గెలిచిన 80 మంది విజేతలకు గాను టీవీలు, వెండి గ్లాసులు, వాచీలు అందించారు. వచ్చే చివరి వారం లక్కీ డ్రాను 15వ తేదీన రాత్రి 9 గంటలకు కస్టమర్ల సమక్షంలో వారి చేత డ్రా తీసి విజేతల పేర్లు ప్రకటించడం జరుగుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో మాత్రమే కొనుగోలు చేసేవారు ప్రతి 500 రూపాయల కొనుగోలు పైన ఒక లక్కీ డ్రా కూపన్ పొందగలరని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అదృష్ట విజేతలుగా నిలవాలని కోరారు. తమ షోరూంలో శారీస్ వేర్, మెన్స్ వేర్, లేడీస్ వెస్ట్రన్ వేర్, కిడ్స్ వేర్, చుడిదార్స్, లెహంగాస్, లెగ్గింగ్స్, గౌన్స్, బ్రాండెడ్ లేడీస్ వేర్, లేటెస్ట్ ట్రెండ్కు సంబంధించి కుటుంబం అంతా ఒకే చోట షాపింగ్ చేసుకునే అద్భుతమైన కలెక్షన్లు అతి తక్కువ ధరలకే లభిస్తాయని పేర్కొన్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన ఆర్ఎస్ బ్రదర్స్ హైదరాబాద్ జంట నగరాల్లోనే కాకుండా ఇక్కడ కూడా అంతే ప్రజాదరణ చూపిస్తున్న విశాఖ ప్రజానీకానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు రాబోయే సంక్రాంతి సందర్భంగా గత 2 వారాలుగా మేము కంప్లీట్ చేసిన డ్రా ఇవాళ 3వ రోజుకి ప్రవేశించింది. 3వసారికి ఈ డ్రాలో కూడా సేమ్ 76 మంది విజేతలకి అందరికీ కూడా ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ఎంతో ఆనందంతో, ఆహ్లాదంతో వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వాళ్ళకి కావాల్సిన బడ్జెట్లో, వాళ్ళు అనుకున్న రీతిలో, వాళ్ళు అనుకున్న రేంజ్లో వాళ్ళకి కావాల్సిన వస్త్రాలన్నీ కూడా కొనుక్కొని చక్కగా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ, అలాగే కూపన్స్ కూడా తీసుకొని అంతే ఉత్సాహంతో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే బహుమతులు ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళందరూ చాలా ఆనందంతో ఈ బహుమతులన్నీ గెలుచుకొని వెళ్తున్నారు. అలాగే ఇంకొక 160 బహుమతులు ఇంకా ఉన్నాయి. ఇవాళ ఒక 76, మళ్ళా వారం ఒక 76. ఈ బహుమతులన్నీ మీ గురించే ఉన్నాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని మీ తాలూకా పండుగని మరింత ఆనందంగా, ఆహ్లాదంగా జరుపుకోండి. మా ఆర్ఎస్ బ్రదర్స్లో అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఈ బంపర్ డ్రాలో మీకు కావలసిన బహుమతులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేటట్టుగా అనుకొని మీరందరూ కూడా మా దగ్గర షాపింగ్ చేయండి. హ్యాపీగా బహుమతులు తీసుకొని ఆనందంగా మీ సంక్రాంతిని జరుపుకోండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నా పేరు బీబీఎస్కే నాయుడు బాబు. మీరు ఆర్ఎస్ఎస్లో క్లాస్ కానీ ఏమైనా అన్నీ కూడా నాకు ఇంట్రెస్ట్ తీసుకోవటం బట్టలు లేకుండా ఈరోజు లక్కీ డ్రాలో నాకు ఒక గిఫ్ట్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఉంటుండగా తీశాను. చాలా వెరీ హ్యాపీ. మీరు ఎక్కడ? నేను ఇక్కడ ఇది జస్ట్ జైల్ రోడ్ జంక్షన్, గొల్లలపాలెం.
5,000 అబౌవ్. ఓన్లీ నేను పర్చేస్ చేసుకున్నాను 5,000. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచంలో సామాజిక సాధికార బస్సు యాత్ర, ఉత్తర నియోజకవర్గంలో అడుగడుగున అపూర్వ స్పందన. ఏఈలో తొలి దళిత మహిళా వీసీకి అవమానం, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మండిపాటు. సహజ సిద్ధమైన వనరులను ఉపయోగించుకోవాలి, నేచురల్ లివింగ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ప్రారంభించిన మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు వెల్లడి. అంగరంగ వైభవంగా కనక మహాలక్ష్మి రథయాత్ర, అమ్మవారి దర్శనానికై పోటెత్తిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.